ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 28వ కీర్తన 8వ వచనాన్ని చూసుకుందాం. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దావీదు భక్తుడు ఈ కీర్తన రాసినాడండి. చక్కటి మాటలు దావీదు సెలవిస్తా ఉన్నాడు. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆపత్కాలమందు నమ్మకును దగిన సహాయకుడు మన దేవుడు కదండి. జనులకు ఆశ్రయం దేవుడే. ఆపత్కాలంలో, కష్టకాలంలో, మరి యుద్ధాల సమయంలో మనం దేవుని ఆశ్రయించాలి అని భక్తుడు చక్కగా వివరిస్తా ఉన్నాడు. ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. దావీదు దేవుని ద్వారా అభిషేకింపబడిన వ్యక్తి. మరి ఆయనకు రక్షణ దుర్గం ఎవరంటే దేవుడే. ఎందుకంటే ఆ యుద్ధ సమయాల్లో కాపాడింది దేవుడే. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కాపాడింది ఎవరంటే దేవుడే. సౌలు వెంబడిస్తుంటే కాపాడింది ఎవరు? దేవుడే. అందుకనే దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఆయనను ఆశ్రయిస్తూ చక్కటి సాక్ష్యం పలుకుతా ఉన్నాడు. దేవుడే నాకు ఆశ్రయ దుర్గము, దేవుడే నాకు రక్షణ దుర్గము, తన జనులకు ఆయనే ఆశ్రయము. హల్లెలూయా. మరి రాజు అన్నప్పుడు ఎన్నో యుద్ధాలుంటాయి, పోరాటాలుంటాయి. మరి ప్రజలు కూడా ఎన్నో పరిస్థితుల గుండా వెళ్తా ఉంటారు. ఎన్నో అవసరతలు ఉంటాయి. దేశం మీద ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి.